డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు చాలా ఘనంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన దేశంలో దశ దిశ చూపించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన యొక్క ఆశయాలను గతంలో దాదాపు 2019 నుంచి 2024 వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దళితులకు, గిరిజనులకు, బీసీలకు, మైనార్టీలకు, మరి అగ్రవర్ణాల పేదలకు అందరికీ హక్కున చేర్చుకొని విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఎనలేనటువంటి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవాళ చూస్తున్నాం కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటి పేరు చెప్పి ఈరోజు భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా కదం తొక్కాలనేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కష్టపడి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ దిగు స్థాయిలో ఉన్నటువంటి, కింది స్థాయిలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు, పేదలకు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు సాధ్యమవుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.